కానీ అది ఉన్నారో వాళ్ళు రాలేదు, కొంతమంది రాలేదు. ప్లస్ మనకి ఇక్కడ సర్వే చేయడానికి కూడా మనకి ఏమైందంటే మొత్తం అంతా కంప చెట్లు అంతా ఉన్నాయి. ఆ కంప చెట్లు ఒకసారి క్లియర్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా డేట్ ఇచ్చేసి నోటీసులు మనము నెక్స్ట్ డేట్ ఇచ్చేసి సర్వే చేస్తాం. ఇప్పుడు ఓకే, వాళ్ళవి ఇప్పుడు సబ్మిట్ చేశారు. మాకు సబ్మిట్ చేసిన తర్వాత నేను కూడా వెరిఫై చేశాను. మొత్తం ఇంకా లీగల్ డాక్యుమెంట్స్ ఉంటే ఇచ్చారు, ఇవి కూడా వెరిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి మేము ఒకసారి ఇవ్వడం కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కానీ ఇప్పించుకొని ఎవరిది ఒరిజినల్ ఉంటారో వాళ్ళకి చేస్తాం. ఎవరికి సెకండ్ పార్టీకి ఇచ్చేసినాం అంతా నోటీసులు మేము వాట్సాప్ కూడా చేసినాం. విషయం ఏంటంటే మనకి ఇక్కడ విషయము ఓకే, వాళ్ళ పర్సనల్ వర్క్ ఉండొచ్చు, వేరే ఏమన్నా తెలియదు. మనం ఫస్ట్ టైంకే మనము కొలతలు అనేది చేయకూడదు, వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఇవ్వాలన్నమాట. ఒక్క నిమిషం నేను నా పరంగా నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం నోటీస్ ఇస్తున్నా, తర్వాత నేను సెకండ్ టైం థర్డ్ టైం చూస్తాం. థర్డ్ టైం చూసిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ పైన ఏమి రిపోర్ట్ ఉందో అది రిపోర్ట్ సార్ గారు సబ్మిట్ చేస్తారు. ఎన్నిసార్లు మీరు యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళు రాకపోతే? 3 టైమ్స్ చూస్తాం. ఓకే, మూడోసారి అని అంటున్నారు, కానీ నా పరంగా నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ టైం అంటున్నా. ఓకే, నేను ఇప్పుడు నేను అన్న తర్వాత నేను వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి సరేనా, అదొకటి కంప్యూటర్ కూడా క్లియర్ చేసుకొని మేము ఎవరి పర్మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ డాక్యుమెంట్స్ చూపిస్తుంటే వాళ్ళు మీకు సంబంధం లేదు, గెలిచి వాళ్ళది మీరు రావద్దని అంటున్నారు. దానికి ఇప్పుడు ఇది పట్టా భూమి, గవర్నమెంట్ ల్యాండ్ అయితే మేము ప్రొటెక్షన్ ఉంటాం, దీనికి చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ఏమంటే క్లియర్ ఉంటే మేము చేయగలం, అంతే తప్ప మేము దానికి ఎవరిది వాళ్ళది వీళ్ళది చేసుకొని మాకు అయితే రైట్ లేదు. వెళ్ళమని చెప్పి మేము వెళ్ళడానికి లేదన్నా, మీ లా అన్నప్పుడు మీరు వెళ్ళి చేసుకొని పర్మిషన్ ఇవ్వండి. నేను కాదన్నా, నేను కాదు, ఇప్పుడు మీ ల్యాండ్ అంటున్నారు కదా, మీ ల్యాండ్ అన్నప్పుడు మీరు వెళ్ళి చూసుకొని అంటున్నా, మేమైతే ఇవ్వడానికి లేదు పర్మిషన్ అన్నా. అది సెకండరీ, అది అయితే ఇప్పుడు నేనేమన్నా అంటే పట్టభూమి అన్నప్పుడు మన పొలాన్ని మనం కాపాడుకోవాలి, అది కూడా బాధ్యత, అది విషయం. అంటే వీళ్ళకి రక్షణ ఎవరు ఇచ్చారు సార్? పోలీసుల దగ్గర అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ల్యాండ్ మీది కాదు, గెలిచి వాళ్ళది, మీరు లోపల పోద్దని వాళ్ళు అంటారు డైరెక్ట్ గా. లోపలికి పోయినప్పుడు సార్ నీకు అవసరం లేదు, పోవాకమ్మా చెట్టుగా చేసుకో, మీరు పలానా తెలుసుకున్నా పోదులేదు అన్నప్పుడు పోలేకపోయినాం సార్. చెట్లు ఇప్పుడు వాళ్ళకి కావచ్చు, చెట్లు వికాలి కదా. ఇప్పుడు 3 సార్లు వచ్చింది అలా అనేది తెలియదు. మీరు కావాలంటే మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయని ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. అదర్ పార్టీ కూడా ప్రూఫ్ చూపించాలి కదా సార్? అదర్ పార్టీస్ కూడా ఇవ్వలేదు, అది అయితే వాస్తవము. వాళ్ళ దగ్గర ఒకవేళ ఇన్ టైం నెక్స్ట్ నోటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి పిలిపిస్తాం, మళ్ళీ వాళ్ళు కూడా అప్పుడు వాళ్ళు కూడా చూపిస్తే వెరిఫై చేసి ఎవరిది చూస్తాం. ఓకే సార్. అదే ఇప్పుడు పోయినసారి గేట్ వేసినప్పుడు వచ్చి ఆపినారు పోలీసులు, ఆపితే వీళ్ళని సార్ వచ్చి స్టేషన్కి రమ్మని పిలిచినారు, పిలిస్తే వీళ్ళు పోయినప్పుడు సార్ ఏం చెప్పాడు, ఇది మీది కాదు, గెలివి వాళ్ళది, మీరు దాంట్లో పోద్దని చెప్పారని చెప్తున్నారు వీళ్ళు వాయిస్. అలాంటప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎట్లా దిగుతారు? మీరు చెప్పినట్టు క్లీన్ చేసుకునేది వాళ్ళదే అంటున్నారు కదా, క్లీన్ ఎవరు చేసుకుంటారని చెప్తున్నారు కదా, పోలీసులు వీళ్ళు లోపల దిగొద్దు అంటే వీళ్ళు ఎట్లా పోతారు లోపలికి? పోలీసుల ప్రొటెక్షన్ తో ఉంది కదా సార్. పోలీసులు వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళని పట్టాలు తీసుకురావాలి. మీరు అడిగే క్వశ్చన్ కి ఇప్పుడు వాళ్ళను కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని సారు ఒకవేళ డిసైడ్ చేసిన తర్వాతనే క్లియర్ ఉంటే వాళ్ళు చెప్తాం. అది ఇప్పుడు మీరు కంప చెట్లు కొట్టుకోండి, ఎవరిది వాళ్ళు అన్నారు, కంప చెట్లు కొట్టడానికి పోలీసులు అడ్డం వస్తారు కదా, ఇది మీది కాదు అని అడ్డం వస్తారు. దానికి ఏం సార్ ఆన్సర్? ఎట్లా? నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఒక వైపు నుంచి మనకి పేపర్స్ వచ్చాయి, ఇంకో వైపు నుంచి కూడా మేము డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడం కానీ వాళ్ళు రావడం కానీ చూసిన తర్వాత మేము సార్ గారికి ఇస్తాం. సార్ గారికి ఇచ్చిన తర్వాత పొజిషన్లో ఎవరు ఉన్నారు, డాక్యుమెంట్స్ ఎవరికి ఉన్న తర్వాత చూస్తాం. ఓకే సార్. మళ్ళీ రావాలంటే ఇబ్బంది. ఇప్పుడు 3 సార్లు వచ్చాం సార్, వాళ్ళకి కానీ కూడా డిసైడ్ చేయండి, ఎందుకంటే ఇది 3వసారి. నేను కాదన్నా, ఒక్క నిమిషము, నేను కాదన్నాను, నేను మన జాయిన్ అయ్యాను అన్నా. మా దగ్గర 1894 నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి. వీళ్ళు మాత్రము మా దగ్గర పేపర్లు వాళ్ళ కాడ ఏం లేవు, ఉంటే తెచ్చుకోమను. మేము మా కాడ ఉండేటివి మేము చూపించినాము ఆల్రెడీ.
సర్వర్తో మేము ఆల్రెడీ చేసినాము. అతను ఇప్పటి వరకు వస్తామని చేశానని ఇప్పుడు వచ్చి ఆయన ఇప్పుడే కాదు ఇంకా మళ్ళీ ఒక వారం రోజులు అని చేశానని అంటున్నారు. మాకు న్యాయం చేయాలి. చెయ్యనికి లేనప్పుడు వాళ్ళు కాడ ఉంటే వాళ్ళకి తెచ్చుకోమనండి. మేమేం కాదనడం లేదు. మా కాడ ఉన్నాయి, మేము చూపించినాము, ఆల్రెడీ మీడియాకు చూపించినాము, సిఐసార్కి చూపించినాము, అందరికి చూపించినాము. అయినా కూడా మాకు లేదు, మీది ఇది కాదు అని చేసానంటే ఎట్లయితే మాకు చెప్పండి. నాకు న్యాయం చేయాలి. ఆ పక్కన వాళ్ళు ఎవరు చూపించమనండి. కాదనడం లేదు కదా. వాళ్ళ కాడ ఉంటే న్యాయంగా మేము అడుగుతున్నాం. మాకు అన్యాయం వద్దు, న్యాయంగానే అడుగుతున్నాం. ఎవరినైనా వాళ్ళనైనా వీళ్ళనైనా ఎవరినైనా సరే న్యాయంగా అడుగుతున్నాము. న్యాయంగా వాళ్ళు వచ్చి ఉంటే చూపించమనండి. మేము ఇప్పటికిప్పుడే పెట్టేస్తాము. మాకొద్దు, ఒకటి సొమ్ము మాకు అవసరం లేదు. వాళ్ళ కాడ ఉంటే వాళ్ళని తెచ్చుకోమనండి. మా కాడ ఉన్నాయి, మేము చూపించినాము ఆల్రెడీ. సర్వసార్ వచ్చినారు. ఇప్పుడు పొద్దున 11 గంటలకు వస్తామన్నారు ఆయన. ఇప్పుడు వచ్చినారు ఆయన ఎప్పుడు రావాలన్నా కూడా వాళ్ళు అవతల ఇది చేసుకుంటున్నారు. డబ్బుంది అని చేశానని అందరినీ నిలబెట్టేసే ఎట్లయితుంది అంటే, డబ్బుంటే ఏదైనా చేయగలుగుతారా? మాకు డబ్బు లేదని చేశానని మమ్మల్ని ఇచ్చేస్తారా? చెప్పండి, న్యాయం చేయాలా మాకు? సిఐ సార్కి, కలెక్టర్ గారికి, మంత్రి గారికి, అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను. మాకు న్యాయం చేస్తారా లేదా? ఒకటే కావాల్సింది. లేదంటే ఎంత దూరమైనా పోతాం అంతే. మాకు ప్లాట్లు ఉన్నాయి సార్, మాకు రేషన్లు ఉన్నాయి, డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి. కనీసం ఇప్పటికి 3 సార్లు సర్వే చేసాం. సర్వేలు కాకుండా అడ్మిషన్ చేస్తున్నాము. కనీసం పోలీస్ వాళ్ళని సంప్రదించినాము, దేశీ వాళ్ళని సంప్రదించినాము, మీడియా వాళ్ళని సంప్రదించినాము, లాయర్లు సంప్రదించినాము, మాకు న్యాయం చేయమని. సరే చేస్తామని మీకు ఏదో అకౌంట్ ఏర్పరచుకొని డాక్యుమెంట్స్ పొంది చేయమని అన్నారు. అన్నీ చేసినాము. ఇప్పుడు వచ్చే సర్వేలు టయానికి మిస్ చేస్తున్నారు. మాకు దయచేసి న్యాయం చేయండి సార్. మీ దగ్గర పత్రాలు కరెక్ట్గా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్, డాక్యుమెంట్లు అన్నీ రెడీ ఉన్నాయి. మాకేదో ఉందంటారు, కనీసం డాక్యుమెంట్స్ చూపారు, కాగితాలు చూపారు, ఊరికే అంతే మాటలు చెప్పడం, ఏదో ఫోన్ చేయడం, ఎవరికో అప్లికేషన్ చేయడం. వాళ్ళు మేము సర్వేకి రాము, అది కోర్టుకు చేసాము. కోర్టు నుండి కూడా తెచ్చాం సార్, కోర్టు నుండి కూడా తెచ్చాము. కొట్టి తెచ్చుకోండి, ఆయన కూడా కోర్టు నుండి పర్మిషన్ కూడా తెచ్చుకో. మరి ఊరంతా గెలివే వాళ్ళని అంటున్నారు. సరే, ఇప్పుడు ఆడ ఇల్లు ఉంది, ఆ ఇంటి పక్కన స్థలం ఉంటుంది, మాకు ఎవరు మేము ఎక్కడో ఉన్నాము, ఇంకా అది ఎవరు తింటే వాళ్ళదే అట్టే అఫావ జరిగింది. స్థలం గెలి వాళ్ళదన్నప్పుడు డాక్యుమెంట్స్ చూపించడానికి ఏముంది? ఇప్పుడు ఇల్లు నీది అయినప్పుడు నీకు డాక్యుమెంట్స్ కాదు కదా. సర్వే వాళ్ళు ఏమంటున్నారు? నేను కొత్తగా ఇన్ఛార్జ్ చేస్తున్నాను, ఇప్పుడు నాకు ఏం తెలుసు. నేను మరోసారి వెరిఫై చేసుకొని ఒక వారం రోజుల తర్వాత చూస్తానని నేను అంటున్నాడు. పాత సర్వేలు ఇప్పుడు వస్తా అప్పుడు వస్తా అని ఆయన డ్రాప్ అయినాడు. మేమైతే ఇప్పుడు 3 సార్లు వచ్చిపోయినాం. ఇంకా మాకు ఎవరు సహకరించలేదు సార్. మేమైతే ఉంటారు కదా పెద్ద వాళ్ళకి, బలం ఉన్నాడు కదా గట్టి గారు, వాళ్ళకి ఏదో ఆలోచన ఉంటాయి. మనం ఎట్లా చెప్పగలుగుతాం? ప్రధానంగా మీ డిమాండ్ ఏంటండి? మాకైతే సార్ మా డాక్యుమెంట్ ప్రకారం మా ప్రాపర్టీ 1894 నుంచి అక్రమంగా అయితే పొందాలని దయచేసి ఏ వ్యవస్థ కూడా ఆ వ్యవస్థలో మంత్రి గారు కానీ మాకు దయచేసి న్యాయం చేయాలి. దయచేసి న్యాయం చేయాలి. ఎన్ నారాయణ రెడ్డి.